షేర్ మార్కెట్లోకి కొత్తగా వచ్చేవాళ్ళు ఫండ్ బ్లాక్ చేసుకోవడం కానీ లేదనుకుంటే నష్టపోవడం కానీ మోస్ట్లీ జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఫండమెంటల్స్ని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ మార్కెట్ న్యూస్ టెక్నికల్స్ మీద ఆధారపడి ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయడం వల్లనే ఇది జరుగుతుంది అనమాట. ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఏ కంపెనీకైనా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. అకౌంట్స్ అన్నీ కూడా ఈ అకౌంట్స్ అన్ని అకౌంట్స్ అన్నీ కూడా తీసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వీటిలో ఉన్న డేటాని డైరెక్ట్గా అర్థం చేసుకోలేం. వీటిని రేషియోస్గా కన్వర్ట్ చేయాలి. కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ వేసుకుంటే కరెంట్ రేషియో వస్తుంది. అలాగే ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఉంటాయి, తర్వాత లిక్విడిటీ రేషియోస్ ఉంటాయి, రకరకాల రేషియోస్ అన్నీ ఉంటాయి. వీటన్నిటి ఆధారంగానే మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. వీటిని అర్థం చేసుకోగలిగితే కంపెనీ అండర్ వాల్యూడా, ఓవర్ వాల్యూడా అనేది ముందుగానే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ రేషియోస్ అనేది షేర్ ప్రైస్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇవన్నీ బాగా తెలిసిన తర్వాత, ప్రతి రేషియో ఇంపార్టెన్స్ మనకు తెలిసిన తర్వాత ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ రేషియోస్ అన్నీ బాగున్నప్పుడు కూడా ఆ కంపెనీ షేర్లు అందరూ అమ్మేస్తున్నారనుకోండి, అది మనకు అవకాశం అన్నమాట. కొంతమంది షేర్ మార్కెట్లో ఎక్కువ మంది ఫండమెంటల్స్ పట్టించుకోకుండా డైరెక్ట్గా వచ్చి ఇష్టం వచ్చిన పిచ్చి పనులన్నీ చేస్తారనమాట. ఆ పిచ్చి పనులన్నీ కూడా మనం చేయకుండా ఈ ఫండమెంటల్స్ అన్నీ స్ట్రాంగ్గా చూసుకొని, అందరూ అమ్మేస్తున్నారు కాకపోతే ఫైనాన్షియల్ రేషియో స్ట్రాంగ్గా ఉన్నాయనుకుంటే అక్కడ మనం ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే షేర్ మార్కెట్లో ఎంటర్ అవ్వడం ఒకటే కాదు, ఎక్కడ బయటకు వచ్చేయాలో తెలియాలి. సింపుల్గా ఇవన్నీ కూడా నేను talentandforyou.in అనే వెబ్సైట్లో ఈ రేషియో అనాలిసిస్కి సంబంధించిన డేటా మొత్తం అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేర్ ప్రైస్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి, ఏ విధంగా అర్థం చేసుకొని మన డెసిషన్ తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. talentandforyou.in అనే వెబ్సైట్లో షేర్ మార్కెట్ ఫండమెంటల్స్లో ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా హ్యాపీగా అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.